నమస్తే అందరికీ, వెల్కమ్ బ్యాక్. ముందుగా సింహాచల గిరి ప్రదక్షిణలో పాల్గొన్న భక్త మహాశయులందరికీ నా పాదాభివందనాలు. ఇదైతే ఒక సాధారణమైన మనిషి చేయలేని ఒక అసాధారణమైన పని అండి. ఆ భగవంతుని దీవెనలు ఉంటేనే దీన్ని కంప్లీట్ చేయడం సాధ్యమవుతుంది మనకి. నిజంగా నేను లైవ్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఆయన నడిపిస్తారు కాబట్టి అంతమంది అంత ఉల్లాసంగా దాన్ని కంప్లీట్ చేయగలుగుతున్నాము. నిజంగా వెరీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. ప్రతి ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి, దీన్ని మాటల్లో చెప్పలేము. అది యాక్చువల్లీ లాస్ట్ ఇయరే కంప్లీట్ చేద్దాం అనుకున్నా నేను, కానీ లాస్ట్ ఇయర్ సగమే చేసి వచ్చేసాము. కానీ ఈ ఇయర్ ఎలాగైనా కంప్లీట్ చేసుకుందాం అని ఫిక్స్ అయ్యాను. హనుమంత వాకు వరకు బాగానే నడిచానండి. పెద్ద బందోబస్తు తీసుకెళ్ళాను. నువ్వు నాకు నచ్చావు సినిమాలో మన బ్రహ్మానందం గారిలాగా బ్యాగ్లో రెయిన్ కోట్, వాటర్ బాటిల్, ట్యాబ్లెట్స్, స్ప్రే బాటిల్స్ అన్నీ పట్టుకెళ్ళి ఇంకా డూయింగ్ దిస్ టైం అసలు అనుకున్నాను. హనుమంత అలాగే నడిచా. అక్కడ ఏదో కాలు బెనికింది, అయినా పర్లేదు, ఏ బెనికినా ఐఎమ్ డూయింగ్ దిస్ అనుకున్నాను. కానీ అలా ముందుకు వెళ్ళేసరికి అది లాగడం స్టార్ట్ అయింది కాళ్ళు. బీచ్ రోడ్కి వచ్చేసరికి ఎన్ని స్ప్రేలు కొట్టి ఆయింట్మెంట్లు రాసినా నొప్పి పెరిగిపోతుంది. ఇంకా నా వల్ల కాదు భయ్యా, ఐఎమ్ డ్రాప్ అనుకున్నాను. ఎలాగో కాలు ఈడ్చుకుంటూ వెంకోజీపాలెం వరకు వెళ్ళాను. అక్కడ ఇంకా ఆటోలు కనిపించాయి. ఆటోకి ఇంటికి వెళ్ళిపోతాను, నేను చేయలేను, ఇంకా ఈ జన్మకి అవ్వదు నాతో అని ఇది కంప్లీట్ చేయడం అనుకున్నా. కానీ దేవుడు కంప్లీట్ చేయాలనుకున్నారు ఏమో, కానీ నాకన్నా దేవుడు ఎక్కువ అనుకున్నారో లేకపోతే నేనే గట్టిగా సంకల్పించేసుకున్నానో ఏమో, కానీ ఏదో ఒక సైన్ అనిపించింది. అమ్మకు కాల్ చేశాను, కంప్లీట్ చేసి రా అన్నట్టు మాట్లాడింది. దెన్ ఐ ఫెల్ట్ ఓకే అని హనుమాన్ చాలీసా చదువుకున్నాను. మా ఫ్రెండ్కి అడిగా ఏం చేయాలి అని. తనకు ఐడియా ఉంటుంది కాలు వెనకడం ఇలాంటి వాటి మీద. కోకోనట్ ఆయిల్తో మసాజ్ చేయమంది. అది చేసి ఇంకా హనుమాన్ చాలీసా చదువుకొని స్టార్ట్ అయ్యి కంప్లీట్ చేసేసాను ఫైనల్గా. ఎలా చేశానో నాకు తెలీదు. దేవుడి దయ అంతే. కంప్లీట్గా ఆయన నమ్ముకుంటే ఆయన నడిపించేస్తారనడానికి ఇదే ఉదాహరణ అనిపించింది. చాలా సంతోషం వేసింది. అండ్ దెన్ నాకు అనిపించింది ఏంటంటే, అక్కడే మనం చెత్త పడేస్తున్నాం రోడ్డు మీదే. అది తీసుకెళ్ళి డస్ట్బిన్లో పడితే ఆ క్లీన్ చేసే వాళ్ళకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది కదండి. అండ్ ఆల్సో సర్వీస్ చేద్దాం, ఇది పంచుదాం అది పంచుదాం అని వచ్చిన భక్తులకి వెళ్ళి వాళ్ళ మీద పడిపోయి లాగేసుకుంటున్నాం. అలా కాకుండా నీట్గా ఒక లైన్లో వెళ్ళి తీసుకుంటే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది కదా. మీకు చెప్పేంత పెద్దదాని కాదు, ఏదో నాకు అనిపించింది చెప్పాను. ఆరంభం ఒక్క అడుగుతోనే కదా. ఇలా చేద్దాం.